ఫ్రెండ్స్ ఈరోజు మా అక్క జున్ను పాలు పంపించింది. జున్ను తయారు చేద్దాము. ఎంత బాగున్నాయో చూడండి. జున్ను పాలు మా దగ్గర అయితే ఇట్లనే దొరుకుతాయి. జున్ను పాలు చిక్కగా ఉంటాయి. జున్ను తయారు చేద్దాం ఫ్రెండ్స్. స్టవ్ సిమ్లో పెట్టుకొని మరిగించాలి. బాగా దగ్గరికి రావాలి. దగ్గరికి వచ్చిందాక మరిగించినాక అప్పుడు బెల్లం వేద్దాం. ఇట్లా కలుపుతుండాలి. మెల్లిగా నిదానంగా కలుపుతుంటే జున్ను అనేది ఇంకో ఈ విధంగా వచ్చేస్తుంటుంది. పగిలిపోతుంటుంది. పాలన్నీ పగిలిపోతుంటుంటాయి. ఇదంతా మరిగి దగ్గరికి రావాలి. ఇగో ఈ విధంగా రావాలి. ఇప్పుడు జున్ను హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. జున్ను అయ్యో పాలు విరిగిపోయినాయి కదా, ఇట్లా ఉడుకుతుంటుంటాయి. బాగా ఇంకొద్దిగా దగ్గరికి రావాలి. దగ్గరకు వచ్చినాక ఇట్లా దగ్గరికి రావాలి. దగ్గరికి అయినాక ఏం చేయాలంటే బెల్లం ఇట్లా తురుముకోవాలి. పొల్లు తురుముకున్న బెల్లం వేసేయాలి. ఇట్లా మన ఇష్టం. బెల్లం అని వేసుకోవచ్చు, చక్కెర అని వేసుకోవచ్చు. కొంతమంది మాత్రం ఉప్పు వేసుకొని కూడా తింటారు. మేమైతే ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు. బెల్లం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకున్నాక ఇంకో 10 నిమిషాలు దగ్గరికి అయితే దింపేసాయి. ఇలాచీలు కూడా మేమైతే ఇలాచీ పొడి ఏమి వేయము. ఇట్లనే తీసేసేస్తాం. ఇట్లా వేసేస్తాం. రెండైతే సరిపోతాయి. దగ్గరకు అవుతుంది ఫ్రెండ్స్. ఇంకో కొద్దిగా దగ్గరకు కావాలి. దగ్గరకు అయితే మన జున్ను రెడీ అయినట్లేక. ఫ్రెండ్స్ ఇంత బాగుందో చూడండి. వర్షం కూడా పడుతుంది. వేడి వర్షంలా ఇంత వేడి ఉంది కదా ఫ్రెండ్స్. జున్ను వర్షం కూడా పడుతుంది మా దగ్గర. వర్షం పడుతున్నందుకు ఎంజాయ్ చేసుకుంటా జున్ను తినొచ్చు. చూడండి వర్షం కూడా పడుతుంది. వర్షానికి ఇక్కడ వరకు మా ఇంటి దగ్గర వరకు వచ్చేసింది. ఇంకో గంట సేపు పడ్డది అనుకో మా ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది. మన వేడి జున్ను రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి.